యేసుక్రీస్తు జీవిస్తున్న కాలంలో కొందరు చిన్నారులు ఆయనను కలవాలని ఒక ప్లాన్ వేసుకున్నారంట. ఆయన బోధను వినటానికి ఆసక్తిగా పయనమైనారంట. అసలు ఏం జరిగింది? దీన్ని ఒక స్కిట్ గా ప్రదర్శించనున్నారు కర్మెల్ చిన్నారులు. వారిని కరతాళ ధ్వనులతో మనం ఆహ్వానిద్దామా? గట్టిగా, ఇంకా గట్టిగా. ఆల్ రైట్. ఒక 2000 సంవత్సరాల క్రితం టీవీ, స్మార్ట్ ఫోన్స్ లేవు కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ సీక్రెట్ గా రాత్రి వేళ ఒక రూమ్ లో కలుసుకొని కొన్ని కబుర్లు, కథలు డిస్కస్ చేసుకునే వాళ్ళు. అలా ఒక రాత్రిపూట నువ్వు వచ్చేటప్పుడు ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదులే, నేను దాక్కుని వచ్చాను. మిగతా వాళ్ళందరూ ఎక్కడ? వస్తుంటారు. ఈరోజు చాలా చల్లగా ఉంది కదా? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా చల్లగా ఉంది. అందరూ భోజనం చేశారా? నేను రొట్టె చికెన్ తిన్నాను. అబ్బా, నాకు తెచ్చింటే బాగుండేది కదా. నేను రొట్టె చిక్కుడుకాయ తిన్నాను. వేడి వేడి రొట్టెలో నెయ్యి వేసుకొని చిక్కుడుకాయ తింటే ఏముంటది? దాంట్లో మీగడ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. బాబా, వీళ్ళకి ఎప్పుడు తిండే. ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకున్నాను. నేను నిన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చూశాను. నేను నిన్న బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా మామయ్య వాళ్ళు వలలు పట్టడానికి చేపలు పట్టడానికి వలలు సిద్ధం చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు రాత్రంతా వలలు పట్టారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఆ తర్వాత యేసయ్య అనే ఒక వ్యక్తి వచ్చి మీరు ఇప్పుడు వలలు వేయండి అని చెప్పినప్పుడు మా మామయ్య వాళ్ళు వలలు వేస్తారు. అప్పుడు రెండు వలలు పిగిలేంత చేపలు వచ్చాయి. అలా నేను నిన్న ఆశ్చర్యకరమైన సంగతిని చూశాను. నేను కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చూశాను. నిన్న యేసయ్య ఒక ఊరికి వచ్చారు. ఆ ఊరిలో ఒక పక్షవాయు గల మనిషి ఉన్నాడు. అతనికి 4 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అతన్ని స్వస్థపరచాలని వాళ్ళకి ఆశగా ఉండేది. వాళ్ళు ఆ పక్షవాయు గల మనిషిని యేసయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళారు. కానీ అక్కడ చాలా మంది జనం ఉన్నారు. అందుకు వాళ్ళు మేడపైకి వెళ్ళి కప్పు విప్పి యేసయ్య దగ్గరికి దించారు. అప్పుడు యేసయ్య నువ్వు నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అనగా అతను తక్షణమే లేచి వెళ్ళిపోయాడు. యేసు అద్భుతమైన బోధకుడు కదా, మనం కూడా వెళ్దామా? అవును, ఆయన రేపు పక్క ఊరికి వస్తున్నాడంట. మనందరం వెళ్దామా? సరే, మరి నువ్వు రేపు చేపలు రొట్టెలు మూట కట్టుకొనిరా. ఆ మరుసటి రోజు యేసు ఆయన శిష్యులు ఆయనను వెంబడించే బహుజనము పక్క ఊరిలో వెళ్తుండగా ధర్మం చేయండమ్మా, నేను గుడ్డివాని తల్లి. ధర్మం చేయండమ్మా, నేను గుడ్డివాని తల్లి. రే అరవకు, పక్కకు పో. యేసు ఈ దారిలో వస్తున్నారు. యేసు వస్తున్నాడా? దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు. దావీదు కుమారుడా యేసు పిలుస్తున్నాడు, రా. నీవు స్వస్థపరచబడ కోరుచున్నావా? అవును. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, పొమ్ము. నేను చూడగలుగుతున్నాను, యేసు స్వస్థపరిచాడు. ప్రజలారా,
రోగులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. అలాగే నేను కూడా నశించిన వారిని వెదకి వారిని రక్షించుటకు మీ వద్దకు వచ్చాను. అందరి ఎడల దయను చూపండి. మీరు మీ సహోదరుల అపరాధములను క్షమించిన ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధములను క్షమించును. నేనే మార్గమును సత్యమును జీవమును. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. మీరు చాలా విలువైన వారు. నేను మీకు 2 ఆజ్ఞలు ఇచ్చుచున్నాను. మొదటగా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను దేవుణ్ణి ప్రేమింపవలెను. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. బోధకుడ చాలా కాలముగా ప్రజలందరూ ఆకలితో ఉన్నారు. భోజనం కొనుక్కొనికి తిరిగి పంపిద్దామా? మీరే వారికి ఏదైనా ఆహారం ఏర్పాటు చేయండి. ఈ అరణ్యంలో మనం ఏం తీసుకురాగలము? పిల్లలు ఆగండి. ఎక్కడికి? యేసయ్య పనిలో ఉన్నారు. ఆగు. పిల్లలను ఆటంకపరచవద్దు. వారిని నా యొద్దకు రానీయుడి. పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. పిల్లలు, మీరు నా బోధను చాలా సేపటి నుంచి వింటున్నారు కదా, మీకు ఆకలి వేయడం లేదా? మీ మాటలు వింటుంటే అస్సలు ఆకలే వేయటం లేదు. ఇదిగో యేసు, మీరు ఇంతకు ముందు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు. శిష్యులారా, మీరు వీటిని ప్రజలకు పంచిపెట్టండి. అలా ఆ దినము 5,000 మంది పైగా తినగా మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. ఆ విధముగా యేసుక్రీస్తు అనేకులకు జీవ మార్గము బోధించుచు స్వస్థతను అద్భుత కార్యాలను చేయుచు వచ్చెను. నశించిన వారిని వెతికి రక్షించుటకు ఈ భూమి మీద అవతరించిన యేసు మనకు రక్షకుడై ఉన్నాడు. ఆయనను గూర్చియు ఆయన చూపిన నిత్య జీవము గూర్చియు మనము బైబిలు గ్రంథంలో చూడగలము. చూద్దామా? మరి చూచి ధ్యానించి అనుసరిద్దాం. థ్యాంక్ యూ.